6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే మన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉన్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులెంతో చూపెట్టాలి కదా. అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దాయలేం కదా. ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్లో ఇంకేదో దాస్తాం ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివలన ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే ఎంత పరిమాణంలో చేశారు, కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వమైనా మన చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండామని వాళ్ళు చెప్పుకోవచ్చాము, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రాంగ్.
So always any budget, any expenditure must be human-centric. Human-centric. Human touch must be involved in any expenditure. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం. కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం. దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు మేబీ స్టూడ్ ఎట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా, ఆకలి బాధలతో అర్ధాకలితో కూలినాలి చేస్తున్నటువంటి వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం. ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి? ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది. కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గోంగూర అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే